నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృత టెక్నిక్ అనమాట. मेरी दूसरी इच्छा भी पूरी कर दो। मैं त्रिशा से शादी करना चाहता हूँ।
হয়ে যাচ্ছে। హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు బ్లాగ్స్. నేను వీడియోస్ పెట్టక 10 రోజులు అవుతుంది. 10 రోజుల్లోనే 30 మంది సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు. వాచ్ అవర్స్ పూర్తిగా తగ్గిపోయింది. ఎలా తగ్గిపోయిందో, వాచ్ అవర్స్ అంటే తగ్గిపోతుంది, సబ్స్క్రైబర్స్ కూడా ఒకేసారి అంతమంది అన్సబ్స్క్రైబ్ చేశారా నా డౌటు. సర్లే అండి, రామోజీ ఫిలిం సిటీ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలిసే ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది హైదరాబాద్లో ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇది రామోజీ ఫిలిం సిటీ ఎదురే ఒక హోటల్ ఉంది. రామోజీ ఫిలిం సిటీ గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకుంటారని వీడియో చేస్తున్నాను. రామోజీ ఫిలిం సిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తున్నాను, తెలుసుకోండి ఒకవేళ రావాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఎదురుగా ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లో టిఫిన్ చేస్తారు. చాలామంది వచ్చారు, అక్కడే మేము కూడా టిఫిన్ చేసాము. మాకు అంతగా నచ్చలేదు, కాకపోతే ఏదో ఒకటి తినాలి కాబట్టి తిన్నాము. కాస్ట్ కూడా హెవీ కాస్ట్, బాగుంది, బాగా రేట్లు ఎక్కువే ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇంకా టికెట్స్ వచ్చేసి టికెట్స్ కౌంటర్ అండి. మేము ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోలేదు, మేము హోటల్లో టిఫిన్ చేసిన దగ్గరే టికెట్స్ తీసుకున్నాము. చాలామంది అక్కడే తీసుకుంటున్నారు, ఇంకా మనం కూడా అక్కడే తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాము. 1600 ఒక్కొక్క టికెట్ వచ్చేసి, ఒక్కొక్క మనిషికి 1600. ఇక్కడ క్యూలో నుంచోవడం, మళ్ళీ అవి ఇవి వెతుక్కోవడం, ఇదంతా ఎందుకులే అని చెప్పేసి మేము అక్కడే టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా చూస్తున్నారు కదా, లోపలికి వస్తున్నాము. ఇంకా వాటి గురించి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి కనుక్కున్నాం అనమాట. ముందుకు వెళ్ళండి అని చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము న్యూ ఇయర్ రోజు వచ్చాము. అసలు ఎంతమంది జనం వచ్చారండి బాబు. మేము 8:30కే వచ్చాము. 8:30కే చూడండి ఎంతమంది వచ్చారో. మళ్ళీ మేము రిటర్ను 3కి వచ్చాము. ఆ 3కి కూడా మళ్ళీ వస్తూనే ఉన్నారు. అంటే నైట్ బాగుంటుంది కదా, నైట్ చూడడానికే చాలామంది వస్తున్నారు. కానీ మా అలాంటి దూరం నుంచి వెళ్ళే వాళ్ళకి నైట్ టైం అసలు కుదరదు. ఇంకా నైట్ బాగానే ఉంటుంది కాబట్టి వెళ్ళలేదు. ఇంకా 3 కల్లా రిటర్న్ వచ్చాము. చూస్తున్నారు కదా ఈ వీడియో. టికెట్స్ అయితే ఇక్కడైతే క్యూ చాలా పెద్దగా ఉంది. హోటల్లో తీసుకుంటేనే బెస్ట్ అనిపించింది మాకు. విడిగా అయితే 1400 అలా అన్నారు, మరి అక్కడ 1600 తీసుకున్నారు. మళ్ళీ మేము ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత టికెట్ ఎంత ఏంటని అడగలేదు. విడిగా వీడియో చేసిన వాళ్ళ వీడియోస్లో చూశాను, అలా చెప్పారు. కానీ ఇంకా 200 కదా చూడాలనుకున్నప్పుడు, ఇంకా 200 దగ్గర వెనుకాడడం ఎందుకని చెప్పేసి అక్కడే తీసుకున్నాము. అక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వెంటనే పని అయింది. త్వరగా బస్సులు ఎక్కామన్నమాట. బస్సులు కూడా ఒక 7-8 మారాల్సి ఉంటుంది. ఇంకా బస్సులో గైడెన్స్ ఉంటారు మనకి, ఎక్కడ ఏ సినిమా షూట్ చేశారు, ఎలా చేశారు, అది ఇది అని చెప్పేసి ఫుల్గా చెప్పారనమాట. చెప్పారు కానీ నాకైతే గుర్తులేదు. గైడెన్స్ ఇస్తారు కదా, వాళ్ళైతే క్లారిటీగా చెప్తారు. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, రావాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఇక్కడ చెకింగ్ చేస్తారు. బ్యాగులు కూడా చాలా మందికి అలౌ చేయలేదు. అంటే ఖాళీ బ్యాగ్స్ అయితే లోపలికి తీసుకెళ్ళిస్తున్నారు, కానీ దాంట్లో లగేజ్ ఉంటే మాత్రం ఇక్కడ బయట పెట్టేసి వెళ్ళడమే. తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది నాకు తెలిసి. నేను చాలా వీడియోస్లో చూశాను, కానీ కొంచెం చూపించారు కాబట్టి ఏముందులే కొంచెం తిరిగేసి వద్దాం అనుకొని వెళ్ళాం. కానీ మామూలుగా లేదండి బాబు, తిరగలేక నొప్పులు వచ్చినాయి అన్నమాట. అసలు చాలా ఉంది తిరగడానికైతే. ఇంకా వాళ్ళు ఎంత బస్సులో తిప్పినా కూడా
మనం తిరగాల్సింది చాలా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది బాగుంది అని చెప్పేసి మనమే తిరుగుతాం అన్నమాట. అక్కడికి వెళ్ళి చూద్దాం, ఇక్కడికి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అలా ఉందన్నమాట. రామోజీ ఫిలిం సిటీలోకి వెళ్తే అసలు వెనక్కి రావాలనిపించలేదు, అంత బాగుంది. అందుకేనేమో సినిమాలు అవి ఇవి చాలా బాగుంటాయి. కానీ సెంట్రల్ జైలు నెక్స్ట్ వీడియోలో సెంట్రల్ జైలు ఎలా ఉంటుంది, సెంట్రల్ జైలులో మనుషులు అవన్నీ చూపించారు. మా మనుషులు అయితే లేరు కానీ బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలు భలే సౌండ్ చేశాయి. నాకు చిత్రం అనిపించింది, బొమ్మలు ఎలా సౌండ్ చేస్తాయి అది ఇదని. అసలు మామూలుగా లేదు ఆ వీడియో అయితే. నెక్స్ట్ అదే పెడతాను. సెంట్రల్ జైలు చాలా వెళ్ళాము. లండన్ ఎయిర్పోర్టు, అబ్బో చాలా ఉన్నాయి అన్నమాట. మనం హైదరాబాద్లో ఏదో చూసినా చూడకపోయినా ఇది ఒక్కటి చూస్తే చాలు. ఇంకా ఇది చూసిన తర్వాత ఏది చూసినా దీనికన్నా తక్కువే అని అనిపిస్తుంది. ఇక్కడైతే బస్సులు చూసారా, ఎన్ని బస్సులు వచ్చినాయండి బాబు. జనం అయితే ఫుల్ ఉన్నారు. ఆ రోజు ఎండ బీభత్సంగా ఎండ కాసింది. అయిపోయింది మా పని. ఆ ఎండకి తిరిగి 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 కొంచెం చల్లగా ఉంటే అన్నా బాగుండు, కానీ చల్లగా కూడా లేదు, ఫుల్ ఎండ కాస్తుంది అనమాట. చూస్తున్నారు కదా మన వీడియోస్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ఉంటాను. Wish you all Happy New Year. Happy New Year. So welcome to the world's largest film studio complex, Ramoji Film City. Also in your right side, this place is called Eureka. Your tour starting and ending point. Right side you can see. Again on your right side, blue color face, that is Fundustan, kids attraction. Inside that, Booth Bangla, studios, Doom Show, Magician Workshop, Rain Dance is there. You can enjoy Fundustan after completing this tour. Again on your left side, like a blue color decorated wall going up. That is Ramoji Movie Magic. There you have 3 attraction and 1 show. Space Yatra, Filmy Dunia, Action Theatre, and Lights, Camera, Action, Dark Light show is there. After completing the tour, you will be dropped there for the shows and attraction. Again on your left side with the one Guinness Book of World Record certificate for the world's largest film studio complex, Ramoji Film City. About 1,666 acres in 2008, now more than 2,000 acres. So in this tour, we are going to see beautiful garden, fountain, film set and Bahubali set. So all ready to see Bahubali? Okay, also right side. This is the first garden you will see. From outside it looks like Delhi's Mughal garden. We go inside, it looks like Mysore's Brindavan garden. 2 major cities in one point. Bahar se Delhi Mughal garden, under se Mysore's Brindavan garden. Famous for haldi function, pre-wedding, post-wedding photo shoot. Again on your left side, also in your left side, Ciara garden. Famous for romantic song, group song, dirty picture, Ulala Ulala. Song was pictured there. In July, O Madhu song also pictured there. Again on your right side, Angel Fountain, highest fountain in Ramoji Film City, Greek architecture. All the best movie can see this fountain prominently. And now it's no iPad, cool. Advertisement you can see this fountain. And now on your left side also in your left hand side you can see black color stage, Limelight Garden. Famous for corporate event, award ceremony and marriage event. So if you want to do marriage, you can come to Ramoji Film City. Second marriage is also acceptable. One Anand Parinde song from Rockstar was pictured here. And Dilwale church climax in church set was made inside this garden and shooting was done there. So Ramoji Film City is famous for destination theme-based wedding. If you want to do destination theme-based wedding, you can come to Ramoji Film City. Again, left side, left side top. Left side upper. Pink color structure, Rajasthani interior architecture, Jaipur Hawa Mahal. From there, 70% of bird eye you can see whole Ramoji Film City. Dream One Wake Up song from Ayya movie. This picture is there. And Suswagata movie also you can see that place. You have a dropping there, you can enjoy Hawa Mahal. And on your left right circular shaped garden, Karishma Garden. There is a speciality of this garden. Natural color flowers will be decorated according to heroine saree color. Red saree, red color natural flowers. Yellow saree, yellow color natural flowers. That is Karishma Garden. For that they will inform 3 months prior to Sangrila department in Ramoji Film City. They will arrange all natural flowers according to heroine saree color. So all seen a front and back. Okay, which you can see. So this road we traveling now. This road you can see in RRR movie, RRR movie. Heroine car tire purchasing. RRR movie, RRR movie.
Heroine car tire puncture scene was shot in this road only. Can see here, front and back. So now on your left side, also in your left hand side you can see equipment department. Camera, light, cinematography things will be given for rental for shooting purpose. Rent purpose will give from here. Equipment department for shooting. Here on the equipment department you can see. Again in a front side, samne also in a front side, Roman architecture jug fountain. This jug is detachable. In Krish 3 movie, jug was replaced by the Roshan statue. God Allah Bhagwan song was shot here. Climax bomb blast scene was shot here. Right side. Roman architecture jug fountain. Now on your right hand side, also on your right hand side you can see famous Chandramukhi Venkatapuram Palace. Venkatapuram Palace Chandramukhi. Shurivansam Sarkaraj Amitabh Haveli. On the right side. Shurivansam Sarkaraj Amitabh Haveli. It's called MP building, multi-purpose building. Used as Haveli, school, college, high court entrance in the movie. Famous for Chandramukhi and Shurivansam. So each side has different elevation. In Triple R movie it was shown as a Governor Palace. Triple R movie Governor Palace. Again on your right side, right side of white color temple, can you see white temple? White temple there. So any guess what temple is that? Anyone? Any guesses? Temple? So it's actually a godless temple, Veena Bhagwan Mandir. So director will bring the god, take the shooting, take the god. Chennai Express it was shown as Meenamma Temple, Chennai Express. Have you seen Chennai Express movie? Dekha? Shah Rukh Khan will do Deepika Padukone and Fan 3 at the stage. So right side you can see 30 stairs are there. In movie they show 300. Again Chennai back side picture. On Chennai back side, this road we travel now. Mahadira movie, Ram Charan bike stunt scene. Hero introduction scene was shot in this road only. Mahadira movie, Ram Charan bike stunt scene. So now we are going to see North City Complex. Also in left side you can see white color structure. It is Gurudwara. So it is painted in golden color. It will become Amritsar's Golden Temple. Rabne Bana Ki Jodi song was shot here. Hole 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 kara. In left side you can see Gurudwara. It is painted in golden color. It will become Amritsar's Golden Temple. Again on your left corner, wrong structure, Fatehpur Sikri, Bulla Darwaza, Meena Bazar entrance. So recently PS, Punniyin Selvan, you can see this day, and Balakrishna movie, Ganesh Anthem song was shot in this road. So what is symbol of love? Symbol of love? Taj Mahal. Left side you can see Taj Mahal. You can see if it is painted in green, it will become masjid. You can see on your left side. So 2-in-1 building. Again on your left side straight, left side something you can see Gateway of India Mumbai. It's in your left side. Gateway of India Mumbai. So Agra to Mumbai, 1 minute walk only. Ramoji Film City. Again on your right and left, also in your right and left, shopping complex of North City. Right and left. So many movies were shot here. Bimla Nayak, Janta Garage, Police Giri, Instant, CID Musa, and Triple R mechanic shed was inside this place only. On your right side back you can see this green structure, Sri Mandiru Shruti Vasan Hospital. Telugu movie Sri Mandiru Shruti Vasan Hospital. On your left side, also in your left side, Bengali style houses, Kolkata houses. Dabang 3 fight scene was shot here. Dabang 3 fight scene was shot here. Sham Singh Rai scenes also shot there. Again on your left side front, also in left side front you can see 3 houses. These are flexible houses. Each house has 4 different elevation in 4 different sides. Front side hero, back side heroine, left side comedian, right side villain. So total 12 houses there. Middle one, Dilwale, Kajal's Bulgarian house. Last one, Rebel Prabhas house, Akhtar Indikidare. Also there. So those are flexible houses. Each house has 4 different elevation in 4 different sides. So now we are going to see South City location. So all keep your belongings safe. Welcome to Mumbai Chor Bazaar. Badenia, Chotenia, Mumbai Chor Bazaar. You can see South City market area, South Bazaar area. So many movies you can see this place. Pushpa, Custody, Goda Shankar, and recent Singham again shooting was done here. Singham 3,
movie, Singam again shooting was done. So on your right side देखो, also in your right side, Singam written Goa police station. Singam written Goa police station. Pawan Kalyan, Gopal Singh police station. So on your right side, Mari to Pushpa police station. So now we are entering South Village location. So also in your right side देखो white structure you can see. Village post office है. On your right side you can see village post office है. And left side white structure. Dilwale, Shah Rukh Khan garage. Dilwale movie, Shah Rukh Khan garage. And follow to that left side, Chandramukhi Dance Master House. Chandramukhi Dance Master House, Gunashekar House. Rani Mukherjee Manda House in Nayak movie. What they see. Again, can I right and left? Again, right and left. So these are South Village location. So during shooting time, they will put red sand over this road and show as a Pakka village in the movie. So this village you can see Chennai Express as Meenamma village. You can see Bahubali torture scene. They will get gold from the village is also shot in this road. So these buildings are made of cardboard POP, plaster of Paris and wood. You can see. So in Ramoji Film City, 50% of fake building, 50% of original building. Right side you can see 100% original building. Ramoji Group of Companies corporate headquarters. ETV Bharat Usha Kiran Movies Private Limited. Enadu newspaper headquarters. TV 18 broadcasting center is here. ETV is telecasted from here only. So ETV Bharat is a mobile application available in 28 states and 13 languages including English. You can download it for free. Every 1 minute you will get a news update. On your right side you can see corporate headquarters of Ramoji Group of Companies. You can also see this building in Krish 3 movie. Krish 3 movie also you can see jump. Krish will be jumping from building to building. Again on your left side, also in your left side you can see a forest area. So this forest you can see Bahubali. Kattappa is Bahubali. Also on your left side. War scenes of Bahubali was shot here only. RRR forest fighting scenes also shot here. With the help of CGI, computer graphics and VFX, they make it more realistic. So now I'm going to give some general information. So this land was purchased in 1991. Our chairman Ramoji Rao Garu, 1992 construction was started, 1996 first Telugu movie. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు బ్లాగ్స్. నిన్న పెట్టిన వీడియోలో చెప్పాను కదా సెంట్రల్ జైల్ వీడియోస్ పెడతానని. ఆ వీడియో ఇదేనమాట. చూసేయండి. వాళ్ళైతే ఫుల్గా గైడెన్స్ బాగా ఇచ్చారనమాట. ఇంకా రండి సెంట్రల్ జైల్లోకి వెళ్దాం. ఇంకా గైడెన్స్ బాగా ఇస్తున్నారు కదా, మనకన్నా వాళ్ళే బాగా చెప్తారు. అందుకని చెప్పేసి వాళ్ళు చెప్పింది వినేసేయండి, బాగా అర్థమవుతుంది. ఉంటాను, బాయ్. Dark light shows here. On your right side there is green color glass building. It is bar for discotheque set. Recently DJ Tillu second part shooting was done. So anyone seen jail? Anyone been to jail? No, no? So now we are going to jail. Welcome to Ramoji Central Jail. Tere naam Christian Rockstar RRR. Nene Raju, Nene Mantri, CID Musa DJ 2020. So recently Rajinikanth Jailer movie. Indian Police Force Rohit Shetty series. On the right side you can see interrogation scene, final judgment and game scene. So during shooting time, these dummies will be replaced by real actors. On your right side, it's an right hand side. Tere naam Salman Khan Mental Hospital. Tere naam Salman Mental Hospital. On your right side. Left side, Drishyam Police Station. Body hiding scene. Drishyam Police Station. Body hiding scene. So recent release Prabhas movie Salar. Salar movie can see this place. Jawan movie can see this place. Shah Rukh Khan Jawan movie. Leo movie also can see this place. So now on your left side, also in your left hand side you can see left side bank picture. It's the Kanjiguda relation replica. Hyderabad Kanjiguda relation replica. Chennai Express Lungi Dance. One was shot here. Back side village, front side city.
City side, next bus will be there. They will take you to Bahubali for your connecting bus. On your right hand side, also in your right side, you can see Sahas, Asia's finest adventure park. You can see adventure activities are done here. You can see Asia's finest adventure park. For adults, 5 complimentary activities are there. For kids, 4 complimentary activities are there. Complimentary means free. You can enjoy Sahas adventure. After Bahubali, you will be dropped at Chandramukhi. You can see on your right side. After Chandramukhi side, you will walk and go to Sahas. If you don't want to do adventure activity, you can go to the entrance. They will take you to next location, London Princess Street, foreign location. So now see on your right and left, also on your right and left, these big buildings you can see. These are big shooting floor. Inside this, temporary sets will be made and indoor shooting will be done. So Bahubali waterfall scene, do you remember? Bahubali waterfall scene, whole scene was shot inside these buildings only. And Pushpa, famous item song, Go Antava Mama. Also shot here. Chambak Challo song from Ravan, Shivaji the boss, Vaji song. Robo 1, Robo 2, KGF 1, KGF 2, Pushpa. Recently Pushpa 2 shooting was done here. So total 10 big shooting floors are there, all are AC floors. Jailer Kavala song also you can see this place. If you want to have lunch, have it in Bahubali itself. Bahubali have a restaurant, Bahubali Darbar restaurant. That's the last restaurant in the movie. After Bahubali, you have 2.5 hour tour will be there. So if you are not having there, you will be missing the lunch because all the restaurant will be closed by 3 o'clock. 3 o'clock is the closing time of restaurant. Bahubali have a restaurant. 12:30 restaurant will be open for lunch. Okay? And everywhere snacks kiosks will be there. Don't worry about snacks for lunch only. Timing restaurant. So now we are going to drop at Bhagavatam. It's a mythological set, Mahabharata set. So here you can experience how set works are done inside these big shooting floor. So this is for your experience only. So this left side you can see, this left side is the entry. 5 minutes walk, exit you have railway station. Railway station, city side, next bus will be there. They will take you to Apa.